ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 3వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు మనం చూసినట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మునట్లేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుడు లేదు, నా తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియులారా, మరి యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. వారు ఎందుకు కలవరపడుచున్నారు అని అంటే, యేసు ప్రభువు, నేను త్వరలోనే మిమ్మల్ని విడిచి వెళ్ళే సమయం వచ్చింది, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు వారందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకంటే ప్రభువుతో వారు 3.5 సంవత్సరాలు పాటు జీవించారు, ఆయనతో పాటు ఉన్నారు, అన్నిటినీ విడిచిపెట్టారు. విడిచిపెట్టి ప్రభువును వెంబడించినప్పుడు మరి 3.5 సంవత్సరాల్లో ప్రభువు తోడుగా ఉన్నాడు, అనేక జనసమూహాలు వస్తున్నారు, మేము అనేక స్వస్థతలు, అనేక అద్భుత కార్యాలు చేశాము, ప్రభువు మనతో ఉండనంటున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నాడు అని వారి యేసు ప్రభువారు వారితో ఉండడు ఇక అనేది దాని గురించి వారు కలవరపడుచున్నారు. అందుకనే మీ హృదయములను కలవరపడనీయకుడి అని వారికి దేవుడు చెబుతున్నాడు. కలవరపడనీయకుడి, భయపడకుడి, జడియకుడి, ఇవన్నీ కూడా దిగులు చెందకుడి అనేదాన్ని, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ప్రియుల, ఈ కలవరపాటు వారిలో దేవుడు వారిని విడిచిపెడుతున్నాడు అనేదాన్ని కలవరము మొదలైంది, వారిలో భయం మొదలైంది. ప్రియులరా, ప్రతి మనిషికి కూడా మరి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, సంతానం గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు, ఇంటి నిర్మాణం కానీ, రాజకీయాలు కానీ, చదువులలో కానీ, ఉద్యోగాలలో కానీ, అనేక విషయాలలో మనము కలవరపడుతూ ఉంటాం. శిష్యులు ప్రభువు మనతో ఉండడు అని వారు కలవరపడుతున్నారు. మనము కూడా అనేక విషయాల్లో కలవరపడుతూ ఉంటాము. కానీ ప్రభువు శిష్యులతో చెప్తున్నాడు, మీరు కలవరపడకుడి, నేను ఉండనేమోనని మీరు భయపడుతున్నారు, కానీ మీరు కలవరపడకుడి, నేను మిమ్ములను గూర్చి తండ్రిని వేడుకొందును. 16వ వచనము, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రత్యమై
నేను ఉండను కానీ నాకు మారుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు అని చెబుతున్నాడు. దానిని గూర్చే ఆయన కలవరపడనీయకుడి మీ హృదయాలను అని చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అనేక విషయాలలో కలవరపడతాము ప్రతిదానికి. కానీ దేవుడు అభయమిస్తున్నాడు, నీకు నాకు కూడా కలవరపడవద్దు. ప్రతి విషయానికి కూడా ప్రత్యామ్నాయాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన అనాథులుగా ఆయనను నమ్ముకున్న వారిని అనాథులుగా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు. ప్రతి సమస్య, ఏ సమస్య అంటే కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాను. అందుకే మీ హృదయములలో కలవరపాటు ఉండకూడదు, భయం ఉండకూడదు, ఆందోళన ఉండకూడదు. ప్రతి విషయానికి నేను మార్గాన్ని చూపిస్తాను. ప్రతి విషయానికి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నేను దానికి మార్గాన్ని నేను ఏర్పరుస్తాను. ఇక్కడ శిష్యులతో అదే చెబుతున్నాడు ప్రియులారా. మరి కలవరపాటు అనేది మనం ఎప్పుడు ఉండాలంటే, శిష్యులు యేసు ప్రభువారు ఉండరేమోనని వారు కలవరపడినట్టుగా, దేవుడు మనతో లేనప్పుడు మనము కూడా కలవరపడాలి. మా హృదయాలు మరి భయపడాలి ప్రియులారా. దేవుడు మనతో ఉన్నప్పుడు కలత చెందవలసిన అవసరం లేదు, భయపడవసరం లేదు. మరి కలవరపాటుకు కారణం ఏదో జరుగుతుందనేటువంటి అపనమ్మకము. అందుకనే నేను వెళ్ళిపోయిన ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వారికి అభయం ఇస్తున్నాడు. అలాగే ప్రతి మనిషిని సృష్టించినటువంటి దేవుడు, అన్ని సమస్యలు ఎరిగి ఉన్నటువంటి దేవుడు, నీకు వచ్చేటటువంటి ఇబ్బందుల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, అన్ని విషయాలలో దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. స్నేహితుల ద్వారా అవ్వచ్చు, తన వాక్యం ద్వారా అవ్వచ్చు, దైవ సేవకుల ద్వారా కావచ్చు. దానిని మనము విశ్వసించే వారిగా ఉండాలి. తర్వాత దేవుడు ఏదైనా సమస్యను, ఏదైనా కలవరపాటుకు మనలను గురి చేసినప్పుడు దానిని సరిదిద్దుకునేటటువంటి మార్గాన్ని ఆలోచించాలి ప్రియులారా. మరి బైబిల్ నందు కూడా చాలామంది భక్తులు కలవరపాటు పడినట్లుగా మనం చూడవచ్చు. అందులో 2 రాజుల గురించి మనము మాట్లాడుకుందాం ప్రియులారా. సమస్యలు దేవుడు మరి మనం అనుభవించాలని, ఆ సమస్యలలోనే చిక్కుకొని ఉండాలని దేవుడు ఎప్పుడూ ఆలోచించాడు. సమస్యను నీ ముందు ఉంచుతాడు, దాన్ని పరిష్కరించుకునే మార్గం కూడా నీకు చూపిస్తాడు. దానిని నువ్వు అనుసరించాలి. ఇక్కడ ఆదికాండము 41వ అధ్యాయము 8వ వచనము చూసినట్లయితే, ఇక్కడ ఫారో రాజు ఒక కలను కంటాడు ప్రియులారా. ఆ కలగన్నప్పుడు అతను కలవరపాటు పడినట్లుగా, కలవరపడినట్లుగా ఆదికాండము 41:8 తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన కనుక అతడు ఐగుప్తు సగునగాండ్రులందరినీ, అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫారో తన కలను వివరించి వారితో చెప్పారు. కానీ ఫారోకు వాటి భావం తెలుపుగల వాడెవడను లేకపోయాడు. ఫారో ఒక కలను కన్నాడు. మరి ఆ కలలో 7 బలహీనమైనటువంటి వెన్నులను, బలమైనటువంటి వెన్నులను బలహీనమైనటువంటి వెన్నులు తినివేసినట్లుగా, బక్క చిక్కిన ఆవులు బలిసినటువంటి ఆవులను తినివేసినట్లుగా, మింగివేసినట్లుగా
ఆయన కలగన్నాడు. దాని గురించి ఆందోళన పడ్డాడు ప్రియులారు. అదే కలవరపడ్డాడు. కలవరపడి అందరినీ కూడా సలహాలు అడిగాడు. దాని భావం ఏంటి అనేసి అనుకున్నాడు. ఆ కలభావం చెప్పగలిగినటువంటి వారు ఎవరు అంటే యోసేపుని తన సేవకుల ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకుని యోసేపును రప్పించి కలభావాన్ని తెలుసుకున్నాడు. ఆ కలభావము రాబోయేటువంటి 7 సంవత్సరాల్లో పంటలు అధికంగా పండుతాయి, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది అని దేవుడు నీకు ముందుగా తెలియజేశాడు అని ఫారోకు యోసేపు చెబుతాడు. ఇదంతా కూడా మనం చాలాసార్లు విని ఉన్నాము కూడా. అప్పుడు వెంటనే ఫారో చేసినటువంటి పని, దేవుడు ఒక సమస్యను, రాబోతున్నటువంటి సమస్యను ఎరిగించాడు. ఎరిగించినప్పుడు దానిని తెలుసుకున్నటువంటి ఫారో కలవరపడి దాని పరిష్కార మార్గాన్ని ఆలోచించి మరి అతను చేయవలసిన పనిని నెరవేర్చాడు ప్రియులారా. ఎందుకంటే అతను ఏం చేశాడు అనంటే దేవుని యొక్క అనుగ్రహము యోసేపు మీద ఉందని గ్రహించాడు. యోసేపుకు పెత్తనాన్ని ఇచ్చాడు. చూద్దాం 41:38 నుంచి 45 వచనాల వరకు. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను. మరియు ఫారో, దేవుడిదంతయు నీకు తెలియపరచని కనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫారో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఫారో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రథం మీద, తన 2వ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసినట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. మరియు ఫారో యోసేపుతో, ఫారోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ప్రియులరా, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. కలభావాన్ని చెప్పినటువంటి యోసేపును మరి కలభావం చెప్పాడు. ఆ భావం చెప్పాడు కాబట్టి దాన్ని గట్టి నేను నడుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది రాజులు ఉన్నారు కదా, సేవకులు ఉన్నారు, నేను చెప్తే వినేటప్పుడు తెలివితేటల గలవాళ్ళు ఉన్నారు. మరి ఏ విధంగా ఇది పరిష్కరింపబడతాయి అంటే ధాన్యాన్ని అందరినీ సమకూర్చి తర్వాత రాబోయేటటువంటి 7 సంవత్సరాల్లో దాన్ని మరి వినియోగించుకోవాలని యోసేపు ఎలాగా చెప్పాడు కదా, ఆ చెప్పిన ప్రకారం నడుద్దామని వేరొకరిని ఎవరిని కూడా నియమించలేదు, తానే దానిని చేయలేదు. దేవుని చిత్తము యోసేపుకు తెలియపరచాడని, యోసేపు మీద దేవుడు దేవుని యొక్క అనుగ్రహం ఉందని తెలుసుకుని యోసేపును అక్కడ హెచ్చిస్తూ ఉన్నాడు, తను తగ్గిపోతూ ఉన్నాడు. ప్రియుల, చాలా సందర్భాల్లో కొన్ని కలవరపాట్లకు మనము లోనైనా కానీ దాని పరిష్కార మార్గము ఎవరి ద్వారా అయినా తెలియపరిచినప్పుడు మనమే చేయాలి అనేటువంటి ఆలోచన మనలో ఉంటుంది. ప్రియులారా, ఎదుటివాడిని ఎదగనివ్వకూడదనేటువంటి ఆలోచన. కానీ ఫారో కలవరపడ్డాడు, దాని వివరాన్ని తెలుసుకున్నాడు. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క అనుగ్రహము యోసేపు మీద ఉందని గ్రహించి యోసేపును తన్ను తాను తగ్గించుకున్నాడు, యోసేపును హెచ్చించాడు. నేను రాజునే కానీ
నీ సెలవు లేక ఎవడు ఈ రాజ్యమంతట్లో నాతో సహా ఎవడో కూడా ఏమీ కాలు కూడా కదపము, చేతిని కూడా కదపము అని యోసేపును హెచ్చించాడు, యోసేపుకు అప్పగించాడు. ప్రియులారా, దేవుడు ఒక సమస్యను ఫారో రాజుకు వివరింపజేసేలా చేశాడు. ఫారో దానిని గ్రహించి ఫారో చేయవలసిన దానిని ఫారో చేశాడు. మరి అలాగే ఇంకో రాజు కూడా మనం ఉన్నాడో మనం చూద్దాం. సౌలు రాజు 1వ సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకుని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇదంతా చదవటానికి సమయం చాలదు. కానీ ఇక్కడ సౌలు రాజు కూడా ఒక కర్ణ పిశాచమైన స్త్రీ వద్దకు వెళ్ళి సమూయేలును బయటకు రప్పించాడు. సమూయేలు ఆత్మను. సమూయేలు ఏం చెప్పాడంటే, నీవు నీ కుమారులు కూడా రేపు చనిపోతారు అని చెప్పాడు. దాని గురించి కలవరపడుతూ ఉన్నాడు. అతడు బహుగా కలవరపడెను అని చెప్పబడుతుంది. మరి అయితే జరగబోయేదానిని సమూయేలు ద్వారా తెలుసుకున్నాడు, ప్రవక్త ద్వారా తెలుసుకున్నాడు. అలాగే ఫారో రాజు కూడా యోసేపు ద్వారా తెలుసుకున్నాడు జరగబోయేదానిని సమూయేలు ద్వారా సౌలు తెలుసుకున్నాడు. కానీ సౌలు దాని నివారణ చర్యలు, రాబోయేటువంటి ఉపద్రవం యొక్క కలవరపడ్డాడు. అంతేగాని దానిని నివారణ ఏ విధంగా చేయాలని ఫారో వలె యోచింపలేదు. 1వ సమూయేలు 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండటం చూచి సౌలు దావీదునకు భయపడెను. ఇంకను 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం సౌలు చూచి మరీ అధికముగా భయపడెను. దావీదు మీద దేవుని అనుగ్రహం ఉందని సౌలు గుర్తించాడు. సౌలు తెలుసుకుని దావీదును సౌలు చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ దేవుని అనుగ్రహము దావీదు ముందు ఉంది కనుక మరి నేను భయపడకుండా, కలవరపడకుండా, దావీదు అంటే భయపడుతున్నాడు, కలవరపాటుకు గురవుతున్నాడు, నా రాజ్యము దావీదు చేతికి వెళ్ళిపోతుందని దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకొని మరి ఫారో వలె సౌలు చేయటం లేదు. ప్రియులారా, దావీదును చంపాలని యోచిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ముందుగా జరిగేది తెలియపరిచినా కానీ సౌలు తన యొక్క ప్రవర్తనను మార్చుకోకుండా, తను చేయవలసినది చేయకుండా తన పందాలో నడుస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారం నడవటం లేదు. దేవుని చిత్తానికి, దేవుని యొక్క అనుగ్రహము ఎవరి మీద ఉందో తెలుసుండి కూడా దావీదును చంపాలనుకుంటున్నాడు. ప్రియులారా, అందును బట్టి సౌలు కలవరపడినట్లుగానే మరి సంహరించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, సమూయేలు, నీవు రేపొద్దున్న యుద్ధానికి వెళ్ళబోతున్నావు, నువ్వు నన్ను చేరుకోబోతున్నావు, నువ్వు నీ కుమారులు చనిపోతారు అని చెప్పినప్పుడు వెంటనే దేవుని చిత్తం ఇలా ఉంది కదా అని దావీదును కేకేసి, దావీదు, మరి దేవుని చిత్తము, దేవుని అనుగ్రహము నీ మీద ఉంది కనుక నీ వెళ్ళి ఫిలిష్తీయులతో యుద్ధం చేయమని దావీదును మరి ఫారో వలె దావీదును తన దగ్గర పెట్టుకొని దావీదు చెప్పినట్లుగా చేసినట్లయితే దేవుడు ఆ కీడును తప్పించేటట్లు వాడేమో. కానీ సౌలు ఆ రీతిగా చేయలేదు. ప్రియులారా, అందుకనే
సౌలుకును ఫారూకును ఆపదలు వచ్చినాయి. వారికి తెలియపరచబడింది దేవుని యొక్క చిత్తము. వారిద్దరూ కూడా కలవరపడ్డారు. కానీ ఫారో దేవుని అనుగ్రహాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించాడు. సౌలు తన ఇష్టాన్ని జరిగించాడు తప్ప దేవునికి భయపడలేదు, దేవుని చిత్త ప్రకారం చేయలేదు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి తేడా, ఇద్దరూ కలవరపడ్డారు. ఇద్దరికీ ఆ కలవరానికి పరిష్కార మార్గాలను దేవుడు చూపించాడు. మరి ఏ సమస్య కంటే కానీ దేవుడు పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఇందుకు ఉదాహరణగా మనం తప్పు చేశాము, పోలీసు వారు కేసు పెట్టి స్టేషన్కి రమ్మన్నారు. మనము కలవరపడిపోయి స్టేషన్కి రమ్మన్నారు కదని కలవరపడిపోయి, తప్పు చేశాం కదని కలవరపడిపోయి, భయపడి దాక్కుని ఇంకేయో చేస్తే ఇంకా అది రెట్టింపు తప్పు అవుతుంది, శిక్ష ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ పోలీసు వారు రమ్మన్న దానికి మనం వెళ్ళి మన సమాధానాన్ని చెప్పి, తప్పు అయితే ఒప్పుకొని, ఒప్పు అయితే ఇది మాది, ఇది ఈ రకమైన రీతిగా మేము నడిచాము, మాది ఒప్పు అని చెప్పే విధానము మనం కలిగి ఉంటే శిక్ష విధించబడదు, తక్కువ శిక్షలో ఉంటుంది. కానీ ఈ యొక్క సౌలు చేసినటువంటి పని, ఫారో చేసినటువంటి పని, ఈ రెండు విషయాలను మనము తీసుకున్నట్లయితే దేవుడు ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని భక్తుల ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులకు కూడా వారు కలవరపడుచున్నటువంటి విధానమును బట్టి, మీరు కలవరపడకుడి, మీకు ఆత్మను మరలా పంపిస్తాను అని అభయమిస్తున్నాడు. పరిష్కార మార్గాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఏ ఒక్కడిని కూడా మానవులమైన మనలను, దేవుని చేత సృష్టింపబడినటువంటి మనలను, దేవుడు మనలను అనాథులుగాను సమస్యలలోనూ మనలను పడనీయడు. అందుకనే యోబు భక్తుడు అంటాడు, 23వ అధ్యాయము యోబు గ్రంథము 23:10-17 వచనములు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమలే కనబడదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవని, నేను అటూ ఇటూ తొలగక ఆయన మార్గమును అనుసరించింది. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాట నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున నేను ఆయన సన్నిధిని కలవరపడుచున్నాను. నేను ఆలోచించున్నప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయమును కృంగజేసును, సర్వశక్తుడే నన్ను కలవరపరిచను. అంధకారం కమ్మి ఉండగా గడాంధకారము నన్ను కమ్మి ఉండను, నేను నాశనము చేయబడి ఉండలేదు అని భక్తుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అంటే ప్రతి మనిషి యొక్క యోబుకు శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని ఆయన కలత చెందాడు. కానీ ఆయన బాధపడుతూ ఉన్నాడు. కానీ దాన్ని ఏ రీతిగా అంటున్నాడంటే, ఈ బాధలు శాశ్వత కాలం కాదు, దీనికి పరిష్కార మార్గం మీద ఉండదు. తర్వాత మరలా సువర్ణం వలె, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను అనేటటువంటి విశ్వాసము యోబులో ఉంది. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి దేవుడు, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, మరి ఏదైనా కానీ దాని నుండి ఇది శోధించబడిన తరువాత సువర్ణమలే కనబడుతుందని యోబు ఏ రీతిగా అన్నాడో, ఆ రీతిగా మనము యోబు వలె విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము భయపడుతూ ఉండాలి, దేవునికి భయపడుతూ ఉండాలని చెప్తూ ఉన్నాడు. ప్రసంగి 8:12-13 చూసినట్లయితే, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు,
భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమం కలుగుదని చెబుతూ ఉన్నాడు ప్రసంగి. అంటే దేవునికి భయపడే వారిగా ఉండాలి. సౌలు దేవునికి భయపడేవాడైతే తను వచ్చినటువంటి సమస్యను పరిష్కార దిశగా వెళ్ళేవాడు. కానీ ఆ రీతిగా వెళ్ళలేదు ప్రియుల. అందుకని మనము చేయవలసినటువంటి పని లేవికాండంలో చెప్తున్నాడు. లేవికాండము 25 అధ్యాయం, మీరు ఒకరినొకరు బాధింపగా దేవునికి భయపడవలను, నేను మీ దేవుడు, నేను యెహోవాను అని చెప్తున్నాడు. కాబట్టి మీరు నా కట్టలను నా విధులను గైకొని, అంటే దేవునికి భయపడమని చెబుతూ ఉన్నాడు ప్రియులారు. అలాగే తాను మనం చేయవలసినటువంటి పని చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20వ వచనం, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను త్వరగా ఉండినట్లు తన దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథమును చదువుచుండవలను. ప్రియులారా, ఇక్కడ చక్కని మాట చెప్పబడుతుంది. దేవునికి భయపడి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి దాని ప్రకారం నడుచుకోవాలని చెప్తున్నాడు. తాను బ్రతుకు దినములన్నిటిను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దాన్ని అనుసరించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 58 నుంచి 62 వరకు చూసినట్లయితే దేవునికి భయపడకపోతే తెగుళ్ళు, రోగాలు వస్తాయని, ఆశీర్వాదాలు మీపై ఉండవని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఇహలోక సమస్యలు ప్రతిదానికి కూడా దేవుడు పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. కనుక ఇహలోక విషయాల గురించి మీరు కలవరపడకండి. పరలోక సంబంధమైనటువంటి విషయాలను గురించి, అంటే ముఖ్యంగా మనము నరకానికి వెళ్ళేటటువంటి పనులను మనము చేయకుండా ఇహలోకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ఇతరత్ర ఇహలోక సంబంధమైనటువంటి విషయాల్లో మీరు కలవరపడకుండా దేవుని గురించి మీరు కలవరపడండి. అప్పుడు దేవుడు మీకు ఆత్మను, శాంతిని అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే మొదటి పేతురు 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్తాడు, నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి అని చెప్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. ఏ సమస్యకైనా దేవుడు పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాడు. శిష్యులను తను వెళ్ళిపోతున్నప్పుడు వారు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మీకు ఆదరణకర్తను పంపుతానని దేవుడు వారికి అభయమిస్తున్నాడు. అందు గురించి మీరు కలవరపడవద్దు అంటున్నాడు. అలాగే మనకు వచ్చేటువంటి సమస్యలను గూర్చి మీరు కలవరపడవద్దు. ప్రతి సమస్య కూడా నేను పరిష్కార మార్గాన్ని చూపిస్తాను. తన వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, స్నేహితుల ద్వారా మీకు తెలియపరుస్తాను. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ద్వారా, సేవకుల ఎడల సేవకుల ద్వారా లేదా వాక్యం ద్వారా మీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాను. దానిని బట్టి మీరు నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫారో వలె కలవరపడదాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని ప్రార్థించుదాం. దేవుని సేవకులు చెప్పినట్లు తగ్గాలో హెచ్చాలో మనం ఆలోచించి దేవుని సేవకుల యొక్క మాట విని ఆ విధంగా ప్రవర్తించి మన కలవరపాటును తొలగించుకొని మన హృదయాలను స్థిరపరచుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. అందరికీ వందనాలు.